నమస్తే, నేను మీ శివకృష్ణ పోరాడ. ఈ రోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎందుకు గొప్పది, అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎంత ప్రమాదం, దీనివల్ల కలిగినటువంటి దుష్ప్రయోజనాలు ఏంటి, వీటి గురించి మనం తెలుసుకుందాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏంటి, మన యొక్క క్యాపబిలిటీ ఏంటి, మనం ఏం సాధించగలం, మన యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటి, వీటన్నింటినీ ఎల్లవేళ గుర్తుపెట్టుకుంటూ ఎల్లవేళ కూడా వీటి మీద పరిపూర్ణమైనటువంటి అవగాహనతో ఉంటూ ఏదైతే మనం సాధించగలమో దాని అడుగు వేస్తూ మరింతగా మనల్ని తీర్చిదిద్దుకుంటూ ఉన్నత పదవులు నడిపించేది ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇది చాలా అవసరం మనిషికి. కాన్ఫిడెన్స్ ఉంటేనే ఏదైనా సాధించగలం మనిషి అన్నవాడు. కాబట్టి ఇది చాలా అవసరం. అలాగే ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఇది లేనిపోయిన ప్రమాదాలు తెచ్చిపెడుతుంది. అంటే మన దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల కంటే కూడా మనం ఎక్కువగా ఊహించుకోవడం, ఈ ప్రపంచానికి ఎవరు ఎందుకు పనికిరారు, నేను మాత్రమే ఏదైనా సాధించగలను, ఇలాంటి భావంతో ఉండడం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే అందరూ గొప్ప వాళ్ళే, మనం కూడా ఆ గొప్ప వాళ్ళు ఒకరు, మనం కూడా ఏదైనా సాధించగలం అన్నటువంటి సానుకూలమైన దృక్పథంతో వాళ్ళు ఉంటారు. కానీ ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎవరు మిగతా వాళ్ళు ఎవరు ఎందుకు పనికిరారు, ఎవరి మాట వినకపోవడం, ఎవరిని పెద్దగా కేర్ చేయకపోవడం, మనమే ఏదైనా సాధించగలం, మనం మాత్రమే ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళం అనేటువంటి భావంతో ప్రవర్తిస్తుంటారు. ఇలా ప్రవర్తించడం వల్ల ఏంటంటే లేనిపోయిన ప్రమాదాలు తెచ్చిపెట్టుకుని ఎన్నో సందర్భాల్లో సక్సెస్ సాధించేటువంటి పరిస్థితులు కూడా ఫెయిల్యూర్ పొందుతుంటారు. అలానే ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఆ టాలెంట్ సరిగ్గా సద్వినియోగం చేసుకోలేక కొన్ని సార్లు జీవితంలో ఫెయిల్యూర్ ఏదైతే ఉందో వాటిని